హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహితా చిటిసల్లి ఛానల్ అండి. ఈరోజు మనము చికెన్ కర్రీలోకి రైస్ చేసుకుందామండి. మసాలా రైస్ కావాల్సిన పదార్థములు ఒక చిన్న ఆనియన్, టమాటో, కొత్తిమీర, పుదీనా, జీడిపప్పు, చెక్క, లవంగాలు అవన్నీ వేసి ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు మనము స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు మనం పాత్ర పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనము చెక్క, లవంగాలు వేసుకుందాము. ఇప్పుడు ఆనియన్ వేసుకుందాము. ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఆనియన్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం ఆనియన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకుందాం ఫ్రెండ్స్ బాగా. ఇప్పుడు మనము జీడిపప్పు వేసుకుందాం ఫ్రెండ్స్, ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనము కొంచెం కారం వేసుకుందాం, 1.5 స్పూన్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు కట్ చేసుకున్న ఒక టమాటో వేసి ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ బాగా. ఇప్పుడు పుదీనా వేసుకుందామండి. మనం తక్కాలి బాగా మరిగించుకున్నాం, బాగా ఉడికింది. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర వేసుకొని బాగా మనము తిరిగి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు పెరుగు వేసుకుందామండి. దీంట్లో మనము వేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం ఫ్రెండ్స్. ఈ మసాలా అంతా బాగా కలుపుకుందాం మనం. ఇప్పుడు మసాలా బాగా ఫ్రై చేసుకున్నామండి మనం, పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు రైస్ వేసుకుందాము. 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నానండి నేనైతే. మీరు ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి కొలత 1 గ్లాస్ తీసుకోవచ్చు, 2 గ్లాసులు కొలతను బట్టి మనం మసాలా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1.5 గ్లాస్ రైసు నీళ్లు పోసి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనము 1 బావు నీళ్ళు తీసుకున్నాం మనము. ఇప్పుడు బాగా కలుపుకుందాము. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. మనము కలుపుకుందాము. ఇప్పుడు బాగా మనము అన్నీ కలిపేసినాము. ఇప్పుడు స్లో మీడియంలో మనం బాగా ఉడికించుకుందాం ఇప్పుడు ఈ రైస్ మొత్తాన్ని. ఇప్పుడు మనకు అన్నం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందామండి. ఇప్పుడు మనము ప్లేట్లోకి తీసుకుందామండి. ఇప్పుడు రైస్ మనము వేడి రైస్ రెడీ అయిపోయింది, మసాలా రైస్.